హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఈరోజు నేను 3 రకాల చికెన్ రెసిపీస్ అయితే చూపిస్తాను. అందులో మొదటిగా మనం మునక్కాయ చికెన్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా చికెన్ని మునక్కాయల్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రాళ్ళ ఉప్పు తగినంత వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక మీరు తగినంత కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేస్తే మనకు ముక్కలకి బాగా మసాలాలు పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని యాడ్ చేశాను. అలాగే ఒక పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ మొత్తం మిశ్రమం బాగా మగ్గించాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత మనకు టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అలాగే మునక్కాయల మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సన్నని మంట మీద ఈ చికెన్ మిశ్రమాన్ని మనం బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెడదాం. చికెన్లో నీరు మొత్తం మనకు పైకి తేలిపోయింది కదా. ఈ నీరంతా ఇనికిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకునైతే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెమంతా చికెన్ మసాలా, కొంచెమంతా జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం మనం బాగా కలుపుకున్నాం. జీలకర్రని మనం వేయించి పొడి చేసుకున్న పొడండి. ఇందులో ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళైతే యాడ్ చేస్తున్నాను. మనకు గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా నీళ్ళు యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. మన మునక్కాయ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అడుగు పట్టకుండా కొద్దిసేపు మనం కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని చివరిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకు మునక్కాయ చికెన్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మరొక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన రెండో రెసిపీ పాలకూర చికెన్ ఏ విధంగా తయారు చేసి చూపిస్తానో చూడండి. పాలకూరని నేను తీసుకున్నాను. ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కడిగిన చికెన్ని తీసుకొని అందులో రాళ్ళుప్పు, పసుపు, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో మనకు స్పైస్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దనైతే యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్కి ఉప్పు కారాలు బాగా పట్టి కర్రీ మనకు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయల్ని యాడ్ చేస్తున్నాను, సన్నగా చీరుకున్నవి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా దోరగా వేగేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కనుక కొద్దిగా వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం చికెన్ వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేశాను. అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనం పాలకూర పుల్లగా ఉంటుంది కనుక టమాటాలు తక్కువ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఈ మొత్తం మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పాలకూర మిశ్రమాన్ని యాడ్ చేశాను. ఈ విధంగా సన్నగా తరుక్కుంటే తినేటప్పుడు మనకు బాగా అనిపిస్తుంది. చూసారు కదా, మనం మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను కొంచెమంతా గరం మసాలా యాడ్ చేశాను. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాం. పాలకూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలిపోయిందంటే కూర రెడీ అయిపోయినట్టే. సో ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. మన మూడో రెసిపీ మామిడికాయ చికెన్ తయారు చేసి చూపిస్తాను. మామిడికాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ చేంజ్ అయింది కానీ పుల్లగా ఉంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెమంత రాళ్ళుప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెమంత ధనియాల పొడి, మనం తినే కారానికి తగినట్టుగా కారం పొడి, నేను ఇక్కడ 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే మీకు నచ్చినంత కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పసుపు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కాగాక ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెమంత కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే టమాటాలు మగ్గడానికి కొంచెం రాళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కనుక చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెమంత పసుపు కూడా యాడ్ చేశాను. టమాటాలు మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్లో వాటర్ పైకి తేలేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్లో ఉన్న నీరంతా పోయి మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. మామిడికాయ కలర్ చేంజ్ అయింది కానీ పుల్లగా ఉందండి. మీరు యూస్ చేసుకునేటప్పుడు పుల్ల మామిడికాయ తీసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, కొంచెమంతా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఈ మొత్తం పొడులన్నీ కలిసేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
మనకు గ్రేవీ కావాలి అంటే ఒక గ్లాస్ వరకు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. టీ గ్లాస్ అంత నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి. ఎక్కువ నీళ్ళు యూజ్ చేస్తే కనుక మనకు కూర టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ నేను టీ గ్లాస్లో సగం అన్ని నీళ్ళు మాత్రమే వాడుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని మగ్గించుకుందాం. ఆల్మోస్ట్ మన కూర రెడీ అయిపోయిందండి. ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. మన మామిడికాయ చికెన్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించి పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్పిన 3 రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. లంచ్ బాక్స్లోకి కావాలన్నా అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.